కట్టించిందని బొత్స ఆరోపించారు. తమ హయాంలో ఫీజు రీయింబర్స్మెంట్ పూర్తిగా చెల్లించామని చెప్పారు. కూటమి అధికారంలోకి వచ్చాక 5 క్వార్టర్లు బకాయిలు చెల్లించలేదని మండిపడ్డారు బొత్స సత్యనారాయణ. సుమారు 6 క్వార్టర్లు మొత్తం 6 2 కలిసి 8. ఈ 8కి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతకుముందు 700 కోట్లు ఇచ్చారు అధ్యక్ష. ఆ తర్వాత నిన్న బీఆర్ఓ రిలీజ్ చేశారు అధ్యక్ష ఇంకో 1200 కోట్లకి. అంటే 3 క్వార్టర్కి ఇవ్వడానికి వచ్చేసి ఇంకా 5 క్వార్టర్లు ఇంకా బకాయి ఉన్నాయి అధ్యక్ష. దయచేసి మా సభ్యుడు అడిగింది ఏంటంటే ఈ 5 క్వార్టర్లది దాన్ని ఎప్పుడు లోపల ఇస్తారు, ఏదైనా మీరు సమాజం డేట్ ఏమైనా స్పెసిఫై చేస్తారా అని అడిగారు అధ్యక్ష. దాని మనం సమాధానం రాలేదు. సరే ప్రభుత్వం అది ఆ తేదీని ఎప్పుడు ప్రకటిస్తారో ప్రకటించాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం అధ్యక్ష. కానీ గత ప్రభుత్వం 4000 కోట్లు ఉన్నది మాత్రం అది సత్యదూరం అధ్యక్ష. అది వాస్తవం కాదనేది నేను సభాముఖంగా సభ్యులకి తెలియజేస్తాను అధ్యక్ష. అయితే బొత్స వ్యాఖ్యలకు మంత్రి లోకేష్ కౌంటర్ ఇచ్చారు. వైసీపీ హయాంలో 4000 కోట్లు ఫీ రీయింబర్స్మెంట్ బకాయిలు పెట్టారని లోకేష్ ఆరోపించారు. తన వ్యాఖ్యలను రికార్డ్ చేయాలని కోరారు. అన్ని ఆధారాలను సభ ముందు పెడతామని తెలిపారు లోకేష్. మధ్యాహ్న భోజన పథకాన్ని గత ప్రభుత్వమే రద్దు చేసిందని మండిపడ్డారు. వైసీపీకి చిత్తశుద్ధి లేదని చెప్పారు. చర్చించాల్సిన సమయం వచ్చి ప్రతిసారి యుద్ధ వాతావరణం సృష్టించి వాకౌట్ అంటూ సభ నుంచి పారిపోతున్నారని లోకేష్ విమర్శలు గుప్పించారు. 4064.59 కోట్ల రూపాయలు మీరు బకాయిలు పెట్టి పోయారు. ఇట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ రికార్డ్. నేను హౌస్ లో టేబుల్ చేస్తాను. ఆర్ యూ రెడీ? ఐ టేబుల్ ఇట్ ఇన్ ద హౌస్. టేబుల్ చేస్తాను నేను హౌస్ లో. నేను టేబుల్ చేస్తా హౌస్ లో. అధ్యక్ష, దిస్ ఇస్ మ్యాటర్ ఆఫ్ రికార్డ్. మంత్రి గారు మొత్తం ఇస్తారు డీటెయిల్స్. మ్యాటర్ ఆఫ్ రికార్డ్ పెడతాం అధ్యక్ష. 4064.59 కోట్లు బకాయిలు పెట్టండి. ప్రతి కోట్లు పేమెంట్ చేశారు మీరు చెప్తారు. సైబర్ నేరాల కట్టడి